హాయ్ ఫ్రెండ్స్, తమ్నేల్ చూశారు కదా. నేను మహావీర్ అవతార్ మూవీ చూశాను. యాక్చువల్గా అందరికి తెలిసినట్టే హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు. అతను పరమ విష్ణు భక్తుడు. సినిమా చూస్తున్నంత వరకు నాకు బాగానే అనిపించింది. యాక్చువల్గా ఇది యానిమేషన్ సినిమా అనేది నాకు అనిపించలేదు. యానిమేషన్ క్యారెక్టర్స్ కూడా మనుషుల ముఖాలకు చాలా దగ్గరగా అందంగా అనిపించింది నాకైతే. సినిమా బాగుంది. విజువల్ గ్రాఫిక్స్ అయితే పర్లేదు, చాలా బాగున్నాయి. ఫస్ట్ తపస్సు జరుగుతుంది, తర్వాత రాక్షసుడు, బ్రహ్మదేవుడు, తర్వాత విష్ణుదేవుడు, ఇవన్నీ స్టోరీ నడుస్తూ ఉంటాయి. చివరికి ప్రహ్లాదుడు విద్యాభ్యాసం చేసేది, తర్వాత చండముండులో ప్రహ్లాదుని గురువు, ఇవన్నీ స్టోరీ నిదానంగా నడుస్తూ ఉంటుంది. మనకు కూర్చున్నప్పుడు స్టోరీలోకి నిదానంగా ఎంటర్ అవుతాం. ఫస్ట్గానే పెద్దగా అనిపించదు, నిదానంగా స్టోరీలోకి ఎంటర్ అవుతాం. తర్వాత ప్రహ్లాదుడు విష్ణు భక్తిని తన తండ్రి దగ్గర ప్రకటించినప్పుడు అప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందండి. బబ్బబ్బబ్బా, ఆ గ్రాఫిక్స్, తర్వాత యానిమేషన్స్ సూపర్గా ఉన్నాయి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మెయిన్గా చెప్పాల్సింది లాస్ట్ క్లైమాక్స్ చూడండి. అబ్బబ్బబ్బా, గూస్ బాంబ్స్ వచ్చేసినాయండి. అసలు నాకు క్లైమాక్స్ చూస్తా అంటే బ్లడ్ కొత్త ఉడుకుతుంది అంటే, అంత సూపర్గా ఉంది క్లైమాక్స్. ఆ నరసింహస్వామి స్తంభంలోంచి వచ్చే సీను కానీ, ఇట్లా చేతులు ఒక 6 చేతులు రావడం కానీ, అస్త్రాలతో రాక్షసుని చంపే సీను కానీ ఎట్లుందంటే, ఒక సీన్లో అయితే రాక్షసుని ఒక గదతో కొట్టిన తర్వాత వాడు కింద పడిపోతే సుదర్శన చక్రం వచ్చి వాడిని కోసుకుంటూ పోతుంది. ఇట్లా కోసుకుంటూ పోయే సీను. తర్వాత హిరణ్యకశ్యపుడు నరసింహస్వామికి భయపడి మాయమైపోతే నీళ్లు తాగుతుంటే హిరణ్యకశ్యపుడు నీటిలో నరసింహస్వామి కనిపిస్తాడు రక్తంగా. తర్వాత అక్కడ ఫైట్ సీన్ కానీ నిజం చెప్తున్నా చూడండి. అసలు నేను చూశాను సినిమా, అసలు ఏమైనా ఉందా సినిమా. అసలు పీక్ అంటే అట్టే పీక్. నన్ను నమ్మండి, నేను చూసే చెప్తున్నా, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లాస్ట్లో ఉండే ఆ సీన్స్ ఉన్నది, లాస్ట్ ఫైటింగ్ సీన్స్ సూపర్ అబ్బా. అసలు నరసింహస్వామి రూపం కూడా చూడ్డానికి చాలా ఒక పక్క అందంగా కనపడుతుంది, ఒక పక్క భయంకరంగా కనపడుతుంది. చివరికి హిరణ్యకశ్యపుని చంపుతున్నప్పుడు కూడా నరసింహస్వామి గోరుతో ఇలా అంటాడు, ఇలా గడ్డాన్ని చూడు, ఇప్పుడు రాత్రి కాదు, పగలు కాదు, నువ్వు ఇంటి బయట కాదు, లోపల కాదు, గడప మీద ఉన్నావు, ఇంకా అస్త్రాలు అంటావా, ఏ అస్త్రాలు నేను చంపవు కాబట్టి నా గోర్లు చంపుతాయని గడ్డానికి ఇటు అంటాడు. తర్వాత పొట్ట చీల్చేటప్పుడు ఆ సీన్లు చూడాలండి. అసలు ఒక రకంగా ఏదో ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోతాం మనం. సూపర్ సీన్స్ అట్లా లేవు. నేను సినిమా చూశాను, మీరు కూడా చూడండి. చాలా బాగుందండి అసలు సినిమా. మీరు లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఒక రకమైన ట్రాన్స్లోంచి బయటకు వస్తారు, థియేటర్లోంచి. చాలా బాగుంది మహావీర్ అవతార్ నరసింహ. నేను ఆదోన్లో చూశాను, సూపర్ ఉంది. అసలు ఇది యానిమేటెడ్ మూవీ లక్కే అనిపించలేదు. దాదాపు ఇంకా చెప్పాలంటే యానిమేటెడ్ క్యారెక్టర్స్ మనుషుల కన్నా అందంగా ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయి తెలుసా మనుషుల కన్నా. చివరికి ప్రహ్లాదుని కొండ మీద నుంచి కిందికి దోసేసినప్పుడు ఆ కొండలోంచి ఇట్లా చేతులు వచ్చి పట్టుకుంటాయి ప్రహ్లాదుని. ఆ సీన్ బాగుంది. తర్వాత ప్రహ్లాదుడు నారాయణ మిమ్మల్ని చూడాలని ఉందని స్పృహ తప్పి పడిపోతాడు, ఆ సీన్ బాగుంది. అప్పుడు నారాయణుడు వస్తాడు, నారాయణ చేతిలో ప్రహ్లాదుడు ఉంటాడు. అస్సలు శ్రీమన్నారాయణుడు ఉంటాడండి. అసలు ఏం డిజైన్ చేసినారు శ్రీమన్నారాయణ ఫేసు, చూస్తేనే ముగ్ధ మనోహరంగా ఉంటుంది. కాబట్టి నేను సినిమా చూశాను, మీరు కూడా చూడండి. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భక్తి అంటే ఏంది, భక్తిగా ఉండడం వల్ల భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు, ఇవన్నీ తెలుస్తాయండి. సినిమా అయితే చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినది నచ్చితే.